వెల్కమ్ టు హైప్రియాస్ మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా తటాస్తులు ఇతర పార్టీలోని కీలక నేతలను చేర్చుకునే విధంగా పావులు కదుపుతుంది అధికార పార్టీ వైసీపీ. సార్వత్రిక ఎన్నికలకు 3 నెలలు మాత్రమే సమయం ఉండడం, పార్టీలో టికెట్ల కేటాయింపు వ్యవహారాలు జోరందుకోవడం వంటి చర్యలతో దూకుడు ప్రదర్శిస్తున్న జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వైనాట్ 175 నినాదాన్ని వినిపిస్తున్నారు. ఇక కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎప్పటి నుంచో వైసీపీలో చేరుతారనే హడావిడి జరుగుతున్నా ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూనే వస్తుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని మొదలుపెట్టినా ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు జగన్ కు లేఖలు రాస్తూ వార్తల్లోకి వస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడం, వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉండడంతో ముద్రగడను వైసీపీలో చేర్చుకునే విషయంపై జగన్ సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ మేరకు మరికొద్ది రోజుల్లోనే ముద్రగడ వైసీపీ కండువ కప్పుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదట. తనకు బదులుగా తన కుమారుడు ముద్రగడ చెల్లారావుకు వైసీపీ టికెట్ ఇవ్వాలని షరతులు పెడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి జగన్ కూడా సానుకూలంగానే స్పందించడంతో ముద్రగడ చేరిక లాంఛనంగా మారింది. మరికొద్ది రోజుల్లోనే ముద్రగడ వైసీపీ కండవా కప్పుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తన కుమారుడు చెల్లారావు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ముద్రగడ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో మార్పు వ్యవహారం సంచలనంగా మారింది. సర్వే నివేదిక ఆధారంగా జగన్ ఈ భారీ ప్రక్షాళనకు తెరతీశారు. దీంతో ఇప్పుడు వైసీపీలో చేరితేనే తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని నిర్ణయించుకున్న ముద్రగడ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.